జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. ఆత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతిధామము. మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, పెదవి నిండా నవ్వు నింపు ప్రేమ పంచు సీమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. క్షణాలు తిరిగి రాములే, నిదానం ఇంకా చాలులే, శక్తినంత కూడగట్టి గమ్యానికి చేరుకో. ఈ సలహాననుసరిస్తూ, ఈ సలహాననుసరిస్తూ సుఖము శాంతి ఎందుకు, విశాల గగన వీధిలో జగాన్ని మరచి సాగిపో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో, ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. హుషారుగా ప్రయాణమైన వీణ దైవ సరళిలో, మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనం
మరిచిపోతూ పరమపిత ప్రేమలో. ఓం శాంతి. बाबा చెప్తూ ఉన్నారు, मीठे बच्चे सदा इसी नशे में रहो कि ज्ञान सागर बाप की ज्ञान वर्षा हमारे ऊपर हो रही है, जिससे हम पावन बन अपने बड़े घर में जाएंगे. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన బిడ్డలారా, సదా ఈ నశాలో ఉండాలి. జ్ఞానసాగర తండ్రి జ్ఞానం అనే వర్షాన్ని మన పైన కురిపిస్తూ ఉన్నారు. మనము ఈ జ్ఞాన వర్షంతో పావనంగా అయి మన ఇంటికి వెళ్ళిపోతాము. ప్రశ్న, तुम बच्चों का निश्चय किस आधार से और भी पक्का होता जाएगा. మనకు ఏ నిశ్చయం ఆధారంతో ఇంకా పక్కాగా అయిపోతుంది? నిశ్చయము ఏ ఆధారంతో ఇంకా పక్కాగా అవుతూ ఉంటుంది? उत्तर, दुनिया में जितने हंगामा बढ़ेंगे तुम्हारी दैवी जाड़ की वृद्धि होगी, उतना पुरानी दुनिया से दिल हटती जाएगी और तुम्हारा निश्चय पक्का होता जाएगा. ప్రపంచంలో ఇంకా ఏవైతే హంగామా జరుగుతూ ఉంటాయి అవన్నీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. మన దైవీ వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. అంతా ఈ పాత ప్రపంచం నుంచి మన మనసు, మన బుద్ధి అనేది దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మన నిశ్చయం పక్కా అయిపోతుంది. विहंग मार्ग की सर्विस होती जाएगी, धारणा पर अटेंशन देते जाएंगे तो बुद्धि का हौसला बढ़ता जाएगा. విహంగ మార్గంలో సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది. ధారణ మీద, మనలో ధారణ మీద అటెన్షన్ పెరుగుతుంది. బుద్ధి యొక్క సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అపారమైన ఖుషీగా సంతోషంగా ఉంటాము. ఓం శాంతి. बच्चों को रोज़ यह कहने की दरकार नहीं रहती है कि शिव बाबा को याद करो. బాబా చెప్తున్నారు, పిల్లలకి రోజు ఇది చెప్పే అవసరమే ఉండదు. ఏమని? శివబాబాని తలంపు చేయండి అని. బచ్చే జాన్తే హై హమ్ శివబాబా కి సంతాన్ హై. పిల్లలకు తెలుసు మనమందరం కూడా శివబాబా యొక్క సంతానము. कहने की दरकार नहीं रहती, చెప్పే అవసరమే లేదు. शिव बाबा हमको इस द्वारा पढ़ाते हैं. यह है ज्ञान सागर के ज्ञान की वर्षा. शिव बाबा బ్రహ్మ ద్వారా మనకి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి బాబా చెప్తారు, జ్ఞానసాగరుడు జ్ఞానం అనే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. बच्चों की बुद्धि में है कि ज्ञान सागर की अब हमारे ऊपर ज्ञान वर्षा हो रही है. పిల్లల బుద్ధిలో ఉంది కదా, జ్ఞానసాగరుడు మన పైన జ్ఞానం అనే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. जो आकर ब्राह्मण बनते हैं उन पर ही ज्ञान की वर्षा करता हूँ, बच्चों के सन्मुख होता हूँ. బాబా చెప్తారు, ఎవరైతే అందరూ వచ్చి బ్రాహ్మణులుగా అవుతారో వారిపైన మాత్రమే నేను జ్ఞానం అనే వర్షాన్ని కురిపిస్తాను. నేను బిడ్డల ఎదురుగానే ఉంటాను అని చెప్తూ ఉన్నారు బాబా. అభి బచ్చే సన్ముఖ్ బైటే హై. ఇప్పుడు బిడ్డలందరూ కూడా బాబా ఎదురుగా కూర్చున్నారు. బాబా గడి గడి సన్ముఖ్ హోనే కా నషా చడాతే హై. చూడండి, బాబా ఎప్పుడు కూడా తన ఎదురుగా ఉండేదానికి మనకి ఎక్కువ నషా ఇప్పిస్తూ ఉంటారు. మనం సదా బాబా ఎదురుగానే ఉంటాము. మాయా ఫిర్ నషా ఉతార్ దేతీ హై. బాబా ఏమో మనకి నష ఎక్కిస్తారనమాట. మాయ ఏం చేస్తుంది, ఆ నషానంతా తీసేస్తుంది అన్నమాట. కిస్కా పూరా ఉతార్ దేతి హై, కిస్కా కమ్. కొంతమందికి నష ఏమనేది దిగి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళ నుంచి నష తగ్గిపోతూ ఉంటుంది. కొంచెంమందికి కొంచెం నష తగ్గుతుంది అనమాట, కొంచెమే కొంచెం. ఇంకొంతమందికి పూర్తిగా నష తగ్గిపోతుంది. బచ్చే జాన్తే హై हम आए हैं सागर के पास रिफ्रेश होने, अर्थात मुरली की पॉइंट धारण कर డైరెక్షన్ లేనే. ఇప్పుడు మనం అందరము సాగరుడి దగ్గరికి వచ్చినాం. ఎందుకు వచ్చినారు? రీఫ్రెష్ అయ్యేదానికి వచ్చినారు. రీఫ్రెష్ ఎట్లా అవుతారు?
మురళీ పాయింట్లని ధారణ చేసుకొని బాబా యొక్క డైరెక్షన్ని తీసుకుంటేనే మనము రీఫ్రెష్గా అయిపోతాము, శాంతిగా ఉంటాము. ఉన్కి సామ్నే బైఠే హే. ఇప్పుడు మనమందరం ఎవరు ఎదురుగా కూర్చున్నాము? బాబా ఎదురుగా కూర్చున్నాము. ఇస్ జ్ఞాన్కి సాగర్కి వర్ష ఏక్ హీ బార్ హోతీ హే. ఈ జ్ఞాన సాగరుడు యొక్క వర్షం ఒకసారి మాత్రమే మనకి కురిపిస్తారన్నమాట. బాప్ ఆతే హీ హే పతితోంకో పావన్ బనానే. బాబా వచ్చేది ఎందుకు? అందరినీ పతితుల నుంచి పావనంగా తయారు చేసేదానికి. महिमा भी ऐसे गाते हैं, हे पतित पावन हमको आकर पावन बनाओ. सतयुग में तो ऐसे नहीं पुकारेंगे. మహిమ కూడా ఎట్లా పాడతారు? హే పతిత పావన తండ్రి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. సత్యుగంలో అయితే ఇట్లా ఎవరు పిలిచే అవసరం కూడా ఉండదు. वहाँ तो ज्ञान सागर की ज्ञान वर्षा से पावन बने हुए हैं. ज्ञान के साथ फिर वैराग्य भी है. అక్కడైతే జ్ఞానసాగరుడు జ్ఞానం అనే వర్షంతో పావనంగా అయిపోయినాం మనం. మరి జ్ఞానం జతలో అన్ని విషయాలపైన, వస్తువులపైన, అన్నిటి మీద వైరాగ్యం కూడా వచ్చేస్తుంటుంది. కిస్ చీజ్ కా, దేని మీద వైరాగ్యం రావాలి? బాబా అడుగుతూ ఉన్నారు. పురాణి పతిత్ దునియా కా బుద్ధి సే వైరాగ్ ఆతా హే. పాత ప్రపంచము ద్వారా ఏమైతే వస్తువులు ఉన్నాయో పాత ప్రపంచం మీద ముఖ్యంగా మన బుద్ధిలో వైరాగ్యం వచ్చేస్తుంది. బచ్చే బుద్ధి సే జాన్తే హే కి అభి హమ్ నయీ దునియా మే జాతే హే. బిడ్డలు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు, ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. పురాణి దునియాకో చోడ్నా హే. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఇస్కో వైరాగ్య అక్షర్ కహ్ దియా హే. ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి అంటే దీనినే వైరాగ్యము అనే పదం చెప్పబడినది. జైసే బాబా నయా మకాన్ బనాతే హే తో పురానే సే బుద్ధియోగ హట్కర్ నయే సే లగ్ జాతే హే. ఎట్లా తండ్రి కొత్త ఇంటిని తయారు చేస్తే, కొత్త ఇల్లు కడితేనే పాత ఇంటి మీద మన బుద్ధియోగం వెళ్ళిపోయి కొత్త ఇంటి మీద మన బుద్ధియోగం పోతుంది. సమస్తే హే పురాణా కలాస్ హోతో హమ్ నయేమే జావే. చెప్తారు కదా, ఈ పాతది పడిపోతే కొత్త ఇంట్లోకి వెళ్తాము అని. బచ్చే भी अंदर में कहते होंगे जल्दी जल्दी स्वर्ग की स्थापना हो जाए तब हम अपने घर जाए సుఖీ హోవే. పిల్లలు కూడా లోపల అనుకుంటూ ఉన్నారు కదా, బాబా ఎప్పుడు తొందరగా స్వర్గస్థాపన అవుతుందో అప్పుడు మేము ఖుషీగా ఇంటికి వెళ్తాము, అందరూ సుఖీగా అయిపోతాము. పెహ్లే పెహ్లే హమ్ సాజన్ కే సాత్ ఘర్ జాయేంగే. మొట్టమొదట అందరూ ప్రియుడి చేతిలో ఇంటికి వెళ్తారు. ఏ పియర్ ఘర్ హే, ఏ చోటా వహ బడే బాబా కా ఘర్ బడా ఘర్ హే. ఇదందరిది అత్తవారిల్లు కదా. మరి ఇది చిన్న ఇల్లు, కానీ అక్కడ పైన బాబా ఇల్లు పెద్ద ఇల్లు. తుమ్ జాన్తే హో వహ్ తో సభీ ఆత్మోం కా ఘర్. మీకు తెలుసు కదా, అందరి ఆత్మలకు కూడా ఇల్లు అయింది. ये तुम बच्चों की बुद्धि में है और किसी के बुद्धि में नहीं है. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి, ఎవరి బుద్ధిలో కూడా లేవు. ఆగే తో అంధియారా తా అబ్ సోచ్ రా హే. మొదట మనందరికీ అంధకారంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రకాశంలో ఉన్నాం. ఎబ్బీ సమస్తే హోకి జ్ఞాన్తో సబ్ నహీ లేంగే. ఈ విషయం కూడా తెలుసు కదా, బాబా జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు. ఘర్తో సబ్ జాయేంగే జరూర్. అయితే ఇంటికి మాత్రం అందరూ కూడా వెళ్ళాల్సింది ఖచ్చితంగా. తుమ్ బచ్చోం కీ బుద్ధి మే హే కి అబ్ హమ్ అప్నే ఘర్ జా రహే హే. బిడ్డల బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు మనం అందరం కూడా మన ఇంటికి వెళ్తూ ఉన్నాము. శ్రీమత్ పర్ లాయక్ బన్ రహే హే. మనమందరూ శ్రీమతం ఆధారంగా లాయక్గా తయారవుతూ ఉన్నాం. స్వర్గకే లాయక్ బన్నా హై. ఏక్ తో ముझे యాద్ కరో తో వికర్ వినాశ్ హో జాయే. మనము స్వర్గానికి వెళ్ళేదానికి లాయక్గా అవుతున్నాం కాబట్టి ఒకటి బాబా చెప్తున్నారు, నన్ను తలంపు చేయండి. నన్ను తలంపు చేస్తే
వికర్మల బరువు అంతా కూడా వినాశమైపోతుంది. దూసరా చక్రకో ఫిరావు, రెండవది ఏం చేయాలా, చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. సృష్టి కా చక్ర కైసే ఫిర్తా హై, ఇన్కి ఆయు కితనీ హై, సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది, దీని యొక్క ఆయుష్ ఎంత. కౌన్ కబ్ ఆతే హై, ఏ సారా బాప్ పైట్ సమझाते హై, ఎవరు ఎప్పుడు వస్తారు, ఈ విషయాలన్నీ బాబా కూర్చొని తెలియచేస్తారు. यह जो कहते हैं मनुष्य 84 लाख जन्म लेते हैं तो क्या सभी लेते हैं, మనుషులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారు. మరి బాబా అడుగుతున్నారు, అందరూ 84 లక్షల జన్మలు తీసుకుంటారా. అభి తుమ్ జాన్తే హో 84 జన్మ హోతే హై, ఉన్కా భీ హిసాబ్ హై. ఇప్పుడు మీకు తెలుసు కదా 84 జన్మలు ఉంటాయి. మరి ఎట్లెట్లా 84 జన్మలు తీసుకున్నారు, వాటికి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాలు ఏమి అని. సబ్తో 84 జన్మ భీ నహీ లేంగే. అయితే ఇక్కడ బాబా చెప్తారు, అందరూ 84 జన్మలు తీసుకోరు. శురూ సే లేకర్ పునర్జన్మే ఆతే రహతే హై, ప్రారంభం నుండి అంటే మొదలు ఈ సృష్టి ఆది నుండి అందరూ పునర్జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంటారు. పిచాడీ మే కిసీకే 1-2 జన్మ భీ హోతే హై, లాస్ట్లో ఒక్కొక్కరికి ఒక జన్మ ఉంటుంది, 2 జన్మలు కూడా ఉంటాయి. పెహలే జో ఆయేంగే వహ 84 జన్మ లేంగే, మొట్టమొదట ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. జైసే మిసాల్ యహ్ లక్ష్మీ నారాయణ హై, మనుష్య బల్ ఇన్హోంకే మందిరో మే జాతే హై పరంతు కుచ్ భీ పతా నహీ. ఇప్పుడు ఉదాహరణకి లేదా బాబా చెప్తారు, లక్ష్మీనారాయణల మందిరాలు ఉన్నాయి, భలే మనుషులు చూడండి వాళ్ళ దేవాలయాలకు అందరూ పోతారు, కానీ ఏమీ తెలియదు. బస్ కహెంగే భగవాన్ భగవతి కా దర్శన్ కర్నే జాతే హై, ఎందుకు పోతూ ఉన్నారని అడిగితే ఏం చెప్తారు, భగవాన్ భగవతికి దర్శనం చేసుకునే దానికి వెళ్తూ ఉన్నాము అంటారు. పరంతు ఇన్ హోంకి యహ రాజధాని కేసే స్థాపన హుయి, ఏ కుచ్ భీ నహీ జాన్తే. కానీ వారికి ఇది కూడా తెలియదు అనమాట, వీరి యొక్క రాజ్యధాని ఎట్లా స్థాపన అయ్యింది, ఏమి ఎట్లా అనేది తెలియదు. కిసీకి పూజా కర్తే ఉన్కే ఆక్యుపేషన్ కో హీ నహీ జాన్తే తో వహ్ పూజా క్యా కామ్ కీ హే. మరి బాబా అంటున్నారు, మీరు ఎవరినైతే పూజ చేస్తూ ఉన్నారో ఆ పూజ చేసేటువంటి వాళ్ళ గురించి ఏమీ తెలియదు, మరి ఆ పూజ ఏం పనికి వస్తుంది అంటూ ఉన్నారు బాబా. ఇస్లియే ఇన్కో కహా జాతా హై అంధశ్రద్ధ. అందుకనే బాబా చెప్తూ ఉన్నారు, మీరేమైతే చేస్తూ ఉన్నారో పూజ, దీన్ని అంధశ్రద్ధ పూజ అంటారు. ఏమీ తెలియకోకుండా వాళ్ళ గురించి ఏమీ తెలియకోకుండా పూజ చేస్తే అంతే కదా. జప్ తప్ తీర్థ ఆది కర్తే హై సమझते हैं ఇన్సే భగవాన్ కో పానే కా రాస్తా మిల్తా హై. చెప్తారనమాట, జపతపాలు తీర్థయాత్రలు మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళ ద్వారా భగవంతుని పొందుకునే దానికి దారి దొరుకుతుంది అని. పరంతు ఇన్సే కోయి కో భగవాన్ మిల్ నహీ సక్తా. समझो यहाँ भी कोई आते हैं జగదంబా మందిరో మే ఆతే హే దర్శన్ కర్నే. మరి ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, భగవాన్ దొరకరన్నమాట, కానీ ఇక్కడ కూడా కొంతమంది వస్తూ ఉంటారు, జగదంబ మందిరాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. బాబా సమझेंगे इनकी బుద్ధి మే కుచ్ బైఠా నహీ హై. బాబా అనుకుంటారన్నమాట, వీళ్ళ బుద్ధిలో ఏమి జ్ఞానం అనేది కూర్చోలేదు. తుమ్హారీ తో సబ్ మనోకామనాయే పూరి హో రహీ హైనా. బాబా అంటున్నారు, మరి మీ అందరికీ మీ మనోకామనలు పూర్తి అవుతున్నాయి కదా. జగదంబ కా పార్ట్ యాక్యురేట్ చల్ రహా హై. జగదంబ యొక్క పాత్ర యాక్యురేట్గా ఖచ్చితంగా నడుస్తూ ఉంది. బరోబర్ జగదంబ కా పార్ట్ ఊంచా హై. ఖచ్చితంగా జగదంబ యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. పెహలే లక్ష్మీ పీచే నారాయణ్. మొదట లక్ష్మీదేవి, తర్వాత నారాయణుడు. తుమ్హారా యహ అంతిమ జన్మ హై. ఇప్పుడు మనందరిది కూడా ఇది అంతిమ జన్మ. హిసాబ్ కితాబ్ యహాసే చుక్త్ హోతా హై. ఈ లాస్ట్ జన్మలోనే కదా మన లెక్కాచారాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి.
कर्म का भोग भोग कर छूटना है और पाप की याद में रहना है. కర్మ భోగం ఏమైతే ఉందో అదంతా కూడా ఇక్కడ అనుభవం చేస్తూ మనం భావతలంపులో ఉండాలి. వాస్తవమే ఇప్పుడు మనమందరం కూడా మన కర్మభోగాన్ని భోగిస్తూ అంటే అనుభవించాలన్నమాట. ఏదైతే పాపకర్మ చేసినామో దానంతా వెళ్ళిపోతా ఉంది అని బాబా తలంపులో ఉండాల. వాస్తవమే బచ్చోं को याद करना है एक बाप को ही है. వాస్తవానికి బిడ్డలందరూ కూడా బాబా తలంపులోనే ఉండాలి. దేహదారికో యాద్ కియా తో ఓ టైం వేస్ట్ హో జాయేగా. దేహదారిని తలంపు చేసినారు అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నొప్పిస్తూ ఉంది అనుకోండి, దేహదారులకు చెప్తూ వాళ్ళకి చెప్పింటే బాగా చేస్తారు, వీళ్ళకి చెప్పింటే బాగా చేస్తారు అని అట్లా మనం ఊరికి టైం వేస్ట్ అయిపోతుంది, కానీ ఎవరు బాగా చేయలేరు. కాబట్టి బాబా తలంపులో మాత్రమే ఉండాలి. ऐसा तो हो नहीं सकता कि कोई నిరంతర యాద్ కరే. మరి ఇట్లా సాధ్యం కాదన్నమాట, నిరంతరము తలంపు చేయాలి. ऐसे कोई चीज़ नहीं जिसे నిరంతర యాద్ కియా జాయ్. ఇటువంటి వస్తువు ఏది లేదనమాట నిరంతరము తలంపు చేస్తూనే ఉండేటువంటి వస్తువు. స్త్రీ పతి కో భీ నిరంతర యాద్ కర్నా సకే. ఒక స్త్రీ తన పతిని కూడా నిరంతరంగా తలంపు చేయలేదు. జరూర్ ఖానా బనాయేగి బచ్చోं की संभाल करेगी तो పతి తోడే ही याद आएगा. ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ ఏం చేస్తుంది, వంట తయారు చేస్తుంది, భోజనం, బిడ్డల్ని చూసుకుంటుంది. మరి అంత బిజీగా ఉన్నప్పుడు పతి ఏమైనా గుర్తొస్తాడా? యహా తో తుమ్కో నిరంతర్ యాద్ కర్నే కా అభ్యాస్ కర్నా హై. అయితే ఇక్కడ ఏం చేయాలి, మనం నిరంతరము బాబాని తలంపు చేసే అభ్యాసం చేస్తూ ఉండాలి. తాకి పిచాడి మే ఏసా అవస్థా హోకి ఏక్ హీ యాద్ రహే. ఎందుకు నిరంతరంగా తలంపు చేసే అభ్యాసం చేయాలంటే లాస్ట్లో మన స్థితి ఇట్లా ఉండాలి, ఒక్క శిబాబా తప్ప ఎవరు గుర్తు రాకూడదు. ఎందుకంటే ఇదే పెద్ద ఎగ్జామ్ మనకి. అష్టరత్నం కో భీ బడి మహిమా హై. అష్టరత్నాలకు కూడా చాలా మహిమ ఉంది. కిస్కో గ్రహచారి బైఠती है तो అష్టరత్నం కి అంగుటి పహనతా है. ఎవరికైనా గ్రహచారం కూర్చుంటుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అష్టరత్నాల యొక్క ఉంగరాన్ని ధరిస్తారు. పిచాడీకి సమయ ఏకి బాప్కి యాద్ రహే వह भी बुद्धि की लाइन एकदम क्लियर हो और किसी की भी याद ना आए तब माला का दाना बन सकेंगे. బాబా చెప్తారు, లాస్ట్లో మనము ఒక్క బాబానే తలంపు చేయాలి. మన బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. ఎవ్వరూ కూడా గుర్తు రాకూడదు, ఏ వస్తువు ఏది గుర్తు రాకూడదు. అప్పుడే మనం మాలలో మణిగా అవుతాము. నవరత్నంకి మహిమ బహుత్ భారీ హై. నవరత్నాల యొక్క మహిమ చాలా గొప్పది. తో అబ్ నిరంతర యాద్ కర్నే కా అభ్యాస్ కర్నా హై. ఇప్పుడు ఏం చేయాలా, నిరంతరంగా తలంపు చేసే అభ్యాసం చేయాలా. అభి తో 2-3 గంటా కోయి ముష్కిల్ యాద్ కర్తా హై. ఇప్పుడైతే చూడండి, పిల్లలు 2-3 గంటల్లో కూడా చాలా కష్టంగా తలంపు చేస్తారు. జితనా దునియా మే హంగామా బడ్తే జాయేంగే ఉతనా తుమ్కో నిశ్చయ్ హోతా జాయేగా. ప్రపంచంలో హంగామా కొట్లాడలవన్నీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మీకు నిశ్చయం అయిపోతుంది. పురాణీ దునియా సే దిల్ టూట్తా జాయేగా. ఈ పాత ప్రపంచం నుంచి మన మనసు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, కట్ అవుతూ ఉంటుంది. మరేంగే తో బహుత్ బుద్ధి భీ కహతీ హై మాయా బహుత్ పురానా దుష్మన్ హై. చనిపోతే చాలామంది బుద్ధి కూడా చెప్తుంది మాయ చాలా పెద్ద శత్రువు. ऐसा कोई जगह नहीं జహా దుష్మన్ నా హో. ఇట్లాంటి స్థానం ఎక్కడా లేదనమాట. ఎక్కడున్నా మాయ అనేది మన వెంటే ఉంటుంది, శత్రువు. కాబట్టి ఎక్కడున్నా మాయ మన జతలోనే ఉంటుంది. तुम बच्चे अभी मालेच से स्वच्छ बन रहे हो, तुमको ज्ञान है मालेच के हाथ का हम खा नहीं सकते. ఇప్పుడు మనము ఎవరైతే ఉన్నారో వేరే చెడు వాళ్ళు అంటే అపవిత్రుల చేతిలో తినకూడదు. మనము పవిత్రంగా అవుతూ ఉన్నాం, స్వచ్ఛంగా జ్ఞానంతో మనము ఎవరైతే జ్ఞాని అయి ఉంటారో
వాళ్ళు మాత్రమే స్వయం వంట చేసుకొని తినాలి, వేరే వాళ్ళ చేతిలో తినకూడదు. గాయా హువా బీ హే జైసాన్ వేసామన్ పాట కూడా ఉంది కదా. ఎటువంటి అన్నము అటువంటి మనస్సు. जो खराब चीज़ खरीद करता है, जो बनाता है, जो खाता है, उन सबके ऊपर पाप पड़ जाता है. బాబా చెప్తారు, ఏదైనా ఒక చెడు వస్తువుని కొన్నారు అంటే ఆ చెడు భోజనాన్ని, ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ అలా అని కొని దాన్ని తయారు చేసి తింటారో వాళ్ళ మీద చాలా పాపం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. బాప్తో సబ్ బాతే అచ్చి రీతి సమజాతే హే. బాబా అయితే అన్ని విషయాలు మంచిగా అర్థం చేయిస్తారు. తుమ్ బచ్చి యహాసే రిఫ్రెష్ హోకర్ జాతే హో. బాబా చెప్తారు, ఇక్కడ బాబా ఇంటికి వచ్చి మనమందరం రీఫ్రెష్ అయి వెళ్తాం. సారా దిన్ బుద్ధి మే సృష్టి కా చక్ర ఫిర్తా రహే ఔర్ అప్నా ఘర్ యాద్ రహే. మొత్తం రోజంతా మనకి బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూనే ఉండాలి, మన ఇల్లు తలంపు చేస్తూనే ఉండాలి. यहाँ से तुम अपने लौकिक घर में जाते हो तो अवस्था में फ़र्क पड़ जाता है क्योंकि संग ऐसा हो जाता है. చూడండి, ఇప్పుడు బాబా ఇంట్లో ఉండేవాళ్ళు లౌకిక ఇంటికి పోయినారు అంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క స్థితి అనేది తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే సాంగత్యం అట్లా ఉంటుంది. యహా బైటే బి కోయి కోయి కామ్ బుద్ధిగో బాహర్ చలా జాతా హే. ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ కూర్చొని కూడా బుద్ధియోగం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. బాబా చెప్తారు, ఇస్లియే పూరి ధారణ నహీ కర్ సక్తే హే. బుద్ధి బయటకు పోతా ఉంది అంటే పూర్తిగా ధారణ అనేది చేసుకోరు. తుమ్ ఆత్మకో బెహద్ కా బాప్ బయట సమజాతే హే. కాబట్టి ఇక్కడ బాబా మన ఆత్మలందరికీ కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు, బేహద్ తండ్రి. तुम आत्मा हो, तुम ఈ శరీర్ ద్వారా కార్య కర్ రహే హో. బాబా చెప్తారు, మీరు ఆత్మ ఈ శరీరం ద్వారా కార్యాన్ని చేస్తూ ఉన్నారు. तुम जानते हो हम बाबा से श्रीमत ले अपना राजभाग्य ले रहे हैं. ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, బాబా నుంచి మనము శ్రీమతాన్ని తీసుకొని మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. కితనీ ఖుషీ హోనీ చాహియే. మరి రాజభాగ్యం తీసుకుంటూ ఉంటే ఎంత ఖుషీగా ఉండాలి. గాయన్ బి హే అతీంద్రియ సుఖ్ గోపీ వల్లభ్ కే బచ్చోన్ సే పూచో పాట కూడా ఉంది కదా. అతీంద్రియ సుఖం ఎవరిని అడగాలి? గోపీ వల్లభుడు యొక్క బిడ్డల్ని అడగాలి. గోపీ వల్లభుడు బిడ్డలు ఎవరు? మనమే. జితనా జాస్తి అవస్థ బనేగి और वृद्धि को पाएंगे तो खुशी का पारा भी चढ़ता रहेगा और निश्चय भी పక్కా హోతా జాయేగా. ఎంత మన స్థితి అనేది బాగా రెడీ అవుతుందో చేసుకుంటామో అప్పుడు వృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది, మన వృద్ధి. మరి బాబా చెప్తారు, ఖుషి కూడా పాదరసంలాగా ఎక్కుతూ ఉంటుంది, మరియు నిశ్చయం కూడా పక్కా అయిపోతుంది. धारणा पर अटेंशन देता जाएंगे तो तुम्हारी बुद्धि का హైసలా పడతా జాయేగా. ఎప్పుడైతే ధారణ అనేది మనం ధారణ చేసుకునే దాని మీద గమనం పెట్టినాము అంటే మన బుద్ధి చాలా సామర్థ్యం అంటే శక్తిశాలి అయిపోతుంది. ప్రతి డెసిషన్ని తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావచ్చు అన్నమాట. కాబట్టి ధారణ విషయంలో ముఖ్యంగా అటెన్షన్ పెట్టాలా. ఆగే చల్కర్ తుమ్హారీ విహంగ మార్గ్ కి సర్వీస్ హోతీ జాయేగా. ఇంకా ముందు ముందు పోయే రోజులు కొద్దీ బాబా చెప్తారు, విహంగ మార్గంలో కూడా సేవలు సర్వీస్ జరుగుతూ ఉంటుంది. యుక్తి నికాల్ని హోతీ హే జిస్సే కోయి కో అచ్చి రీతి తీర్ లగే. యుక్తి అనేది మనము రచించాలన్నమాట, ఎట్లా సర్వీస్ చేయాలి అని. దాని ద్వారా చాలామందికి మంచి సర్వీస్ జరుగుతుంది. ముఖ్యతో హైకి బాబ్కా పరిచయ దేనా. ముఖ్యమైనది ఏమంటే బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బేహద్కే బాబ్సే బేహద్ కా వర్షా మిల్తా హే. బేహద్ తండ్రి నుంచి బేహద్ యొక్క ఆస్తి దొరుకుతుంది. జ్ఞాన సాగర్ బాబీ వహే. జ్ఞానసాగర తండ్రి కూడా శివబాబా అయినారు. జ్ఞాన్ సే హీ మనుష్య పావన్ హోతే హే. జ్ఞానం ద్వారానే మనుషులు పావనంగా అవుతారు.
పతిత్ పావన్ వహీ బాప్ హై, పతిత పావన తండ్రి కూడా ఆయనే. तुम एक ही पॉइंट उठाओ कि सर्वव्यापी की बात से భక్తి भी चल ना सके. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఒకే పాయింట్ని తీసుకోండి, సర్వవ్యాపి అనే విషయం మీద భక్తి కూడా నడవదు. ఏ బాత్ అచ్చి రీతి సమझानी है. ఈ ఒక్క విషయాన్ని మనం బాగా అర్థం చేయించాలి. ఓ లోగ్ कहते है कि इन्हों के ज्ञान से विनाश होगा. వాళ్ళు కూడా చెప్తారనమాట, వీరి యొక్క జ్ఞానం ద్వారానే వినాశనం అవుతుంది. तुम भी कहते हो इस रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाला निकली है. మీరు కూడా చెప్తారు కదా ఏమని, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితమైంది. వహ్ భీ సచ్ कहते हैं. బాబా చెప్తారు, వాళ్ళు కూడా సత్యమే చెప్తూ ఉన్నారు. कोई बात नहीं मानेंगे तो विनाश ही होगा और क्या. ఒక విషయాన్ని ఒప్పుకోలేదు అంటే కొంతమంది, మరి వినాశనం కూడా అయిపోతుంది, ఇంకేముంటుంది. ఏతో కల్ప పెహలే భీ వినాశ్ హువా తా, ఇది కల్పం ముందు కూడా వినాశమైంది. భగవాన్ వాచా రుద్ర జ్ఞాన యజ్ఞ సే సబ్ స్వాహా హోంగే. భగవంతుడి యొక్క మహావాక్యాలు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలోని మొత్తం అన్నీ కూడా స్వాహా అయిపోతాయి. ఓ లోగ్ సమజ్తే హై ఇన్హోं का ज्ञान ऐसा है इसलिए సామ్నా కర్తే హై. బాబా చెప్తారు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళ యొక్క జ్ఞానం ఇట్లా ఉంది, అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాగ్వివాదము ఎదిరించేకి మాట్లాడేకి వస్తారు. సమజ్తే హై కి బహుత్ భక్తి కర్నే సే భగవాన్ మిల్తా హై. వాళ్ళు అనుకుంటారనమాట, చాలా భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతారేమో అని. हम भी कहते हैं जिन्होंने भक्ति बहुत की है उनको ही భగవాన్ మిలా హై. మనం కూడా చెప్తాం కదా, ఎవరైతే భక్తి ఎక్కువ చేసినారో వాళ్ళకే భగవంతుడు దొరుకుతారు. परंतु इन बातों को समझने में मनुष्यों को बहुत मेहनत लगती है. కానీ చూడండి, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే మనుషులకి చాలా శ్రమ అనిపిస్తుంది. कल्प पहले भी तुम बच्चों ने बाप की मदद से नरक को स्वर्ग बनाया था. కల్పం ముందు కూడా బిడ్డలైన మనం బాబా యొక్క సంయోగంతో నరకంని స్వర్గంగా తయారు చేసి ఉన్నాం. తో జరూర్ నరక్ కా వినాశ్ భీ హువా హోగా. మరి స్వర్గస్థాపన చేసినాము అంటే నరకం కూడా ఖచ్చితంగా వినాశనం చేసి ఉంటాం. జబ్ నరక్ కా వినాశ్ హో తబ్ స్వర్గ కి స్థాపన హో. ఎప్పుడైతే నరకం వినాశం అవుతుందో అప్పుడే స్వర్గ స్థాపన జరుగుతుంది. यह भी तुम समझा सकते हो బరోబర్ పావన్ థా. బాబా చెప్తారు, ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేయించవచ్చు. భారతదేశం ఒకప్పుడు ఖచ్చితంగా పావనంగా ఉండింది. ఎతో కోయి భీ ధర్మ్ వాలా కహేగా బరోబర్ స్వర్గ థా. బాబా చెప్తారు, ఈ ఒక్క విషయాన్ని కొంతమంది ధర్మ స్థాపకులు కూడా చెప్తారు, ఖచ్చితంగా స్వర్గం ఉన్నింది. ప్రాచీన్ మాన సబ్సే పురాణా. ప్రాచీనము అంటే అర్థం అన్నింటికన్నా పాతది. సో స్వర్గ హీ హోగానా, మరి స్వర్గమే ఉంటుంది కదా. జో పురాణా హో గయా వో ఫిర్ నయా హోగా. ఏదైతే పాతగా అయిందో మరలా అది కొత్తగా అవుతుంది. ఏ తుమ్ బచ్చోం కీ బుద్ధి మే హే. ఇవన్నీ విషయాలు పిల్లల బుద్ధిలోనే ఉన్నాయి. బరోబర్ ఇన్ దేవీ దేవతోం కా రాజ్యత అబ్ నహీ హే. బాబా అంటారు, ఖచ్చితంగా దేవీ దేవతల రాజ్యం ఉన్నింది, ఇప్పుడుందా? లేదు. ఫిర్ సే ఆది సనాతన్ దేవీ దేవత ధర్మ की స్థాపన కరా రహా హై. మరల బాబా వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నారు. కిస్కి మదద్ సే, ఎవరి సంయోగంతో? जो सर्व का निराकार बाप जी है, सर्वात्मों का बाप है. మరి ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన సర్వులందరికీ నిరాకార తండ్రి, సర్వాత్మలకి తండ్రి. ఇన్ బాతోం కో తుమ్ జాన్తే హో. ఈ విషయాలన్నీ మీకు మాత్రమే తెలుసు. తుమ్ కితనే సాధారణ హో, మీరు ఎంత సాధారణమైన వారు. బాప్ कहते हैं मैं भी गरीब निवास हूँ, तुम गरीब हो ना.
బాబా అంటారు, నేను కూడా పేదల పెన్నిది, మీరు కూడా పేదవారే కదా. తుమ్హారే పాస్ క్యా హై, తుమ్నే సబ్ కుచ్ భారత్ కే ఊపర్ స్వాహా కియా. బాబా అంటారు, మీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏమైతే ఉందో అంతా కూడా భారతదేశం పైన స్వాహా చేసినారు. తుమ్హారీ కితనీ బడి రావణ్ సే లడాయి హై, మీరు ఎంత ఎక్కువ రావణతో యుద్ధం ఉంది. శక్తి సేన హైనా, బాబా అంటారు మీరు శక్తి సైన్యం కదా. వందే మాతరం గాయా జాతా హై, వందే మాతరం అని ఎవరికి గాయనం చేస్తారు, ఎవరైతే శక్తి సైన్యంగా ఉండి మాయని జయిస్తూ ఉన్నారో ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళే శక్తి సైన్యం. పవిత్రతాకి వందన కర్తే హే, అపవిత్రులు ఏం చేస్తారు, పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళకి వందనం చేసి నమస్కరిస్తారు. కౌన్సీ మాత, ఎటువంటి మాత, వహ ధర్తీ మాత సమజ్ లేతే హే, వాళ్ళు వందే మాతరం అంటే భూదేవిని మాత అని గుర్తిస్తారు. పరంతు యతో ధరతీ పర్ రహనే వాలోంకి బాత్ హై, మరి ఇక్కడ బాబా అంటారు ఈ భూమి మీద నివసించేటువంటి వాళ్ళ విషయం. జగదంబా హే తో బచ్చే బీ హే, మరి జగదంబ ఉన్నారు అంటే బిడ్డలు కూడా ఉన్నారు కదా. యహ దిల్వాడా మందిర్ యాద్గార్ బనా హువా హే, ఈ దిల్వాడా మందిరము మనందరికీ కూడా గుర్తుగా తయారు చేసినారు. కుమారియా అదర్ కుమారియా బీ హే, కుమారిలో ఉన్నారు, అదర్ కుమారీలు కూడా ఉన్నారు. ఇన్కో మాతా బీ కహ సక్తే హే, వీరిని మాత అని కూడా చెప్పొచ్చు. తుమ్ కేతే హో బాబా హమ్ తో బీకే హే, బాబాకి మనం చెప్తాం బాబా మేము బీకే అని. హమ్కో మాత నా కహ బేటీ కహో హమ్ కుమారి హే, బాబా మాకి మాత అని చెప్పొద్దండి, నేమ్ కుమారి అంటారనమాట. కితనీ గుహ సమజ్కి బాత్ హై, ఇవన్నీ చూడండి ఎంత గుహమైనటువంటి విషయాలు. పరంతు ఉఠా నహీ సక్తే హే, కానీ ఈ ఒక్క పాయింట్ని తీసుకోరు. పురాణా జన్మ జన్మాంతర కా బాన్ బైఠా హువా హే, ఎందుకంటే ఈ పాత జన్మ జన్మాంతరాల యొక్క దేహాభిమానం కూర్చోయింది. వాట్ టూట్తా హీ నహీ హే, ఆ అభిమానం అనేది ఇంకా పోలేదు. తుమ్హారీ బుద్ధి మే హై కి బాబా హమారే సామ్నే బైఠే హే, మీ బుద్ధిలో ఉంది కదా బాబా ఎక్కడ కూర్చున్నారు, మన ఎదురుగానే కూర్చున్నారు. ఆత్మ ఉన్సే బాత్ కర్ రహే హే, ఆత్మలతోనే బాబా మాట్లాడుతూ ఉన్నారు. బాబా చెప్తారు బాప్కి ఈ శరీర్ మే ప్రవేశతా హే, శివబాబాకి బ్రహ్మ శరీరంలో ప్రవేశం ఉంది. బాబా ఆకర్ అలౌకిక్ దివ్య కర్తవ్య కర్తే హే, బాబా వచ్చి అలౌకికమైన దివ్య కర్తవ్యాన్ని చేస్తారు. పతిత్ కో పావన్ బనానే కే లియే పడాతే హే, పతితుల్ని పావనంగా తయారు చేసేదానికి చదివిస్తారు. పూరి యాద్ రహనీ చాహే, మనకి బాబా చెప్తున్నారు పూర్తిగా గుర్తుండాలి. హమ్కో పతిత్ పావన్ శివబాబా పడాతే హే, ఏమని గుర్తుండాలి, మనందరికీ కూడా పతిత పావన శివబాబా చదివిస్తూ ఉన్నారు. పతిత్ పావన్ సబ్సే ఊంచా హువా, ఫిర్ బాప్ టీచర్ బీ హే, గుర్తుంటుందా, పతిత పావన తండ్రి అందరికంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు తండ్రి అయినారు, టీచర్ కూడా అయినారు. పెహలే అక్షర్ బి ఆనా చాహియే, పతిత్ పావన్, మొట్టమొదట ఈ పదం కూడా రావాలి, ఏమని, పతిత పావనుడు అని. ఉన్కో యాద్ కర్తే హే ఓ గాడ్ ఫాదర్ ఆవో, మరి ఆయన్ని తలంపు చేస్తారు ఎట్లా, ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. ఆకర్ ఫిర్సే హమే రాజయోగ్ సిక్లాओ, వచ్చి మా అందరికీ కూడా రాజయోగాన్ని మరలా నేర్పించండి అని పిలుస్తారు. బాబీ కేతే హే ఫిర్సే తుమ్ బచ్చోं को సహజ జ్ఞాన్ యోగ్ సిక్లా రహా హూँ, బాబా చెప్తారు మరలా మీ అందరికీ సహజ రాజయోగాన్ని సహజ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాను. ఇస్మే పుస్తక్ ఆదికి కోయి బాత్ నహీ, బాబా చెప్తారు ఇందులో పుస్తకాలు ఇవన్నీ విషయమే లేదు. యహ్ తో ఉన్హోనే నామ్ రఖ్ దియా హే, వీరే ఈ విషయాలన్నీ ఆ పుస్తకాలు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ వాళ్ళ పేరు పెట్టేసినారు. అబ్ తో బాప్ తుమ్కో లాయక్ బన్నేకి శిక్షా దే రహే హే,
ఇప్పుడు బాబా చూడండి మనందరినీ లాయకగా అయ్యేదానికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. నిత్య నయి పాయింట్స్ మిల్తే హే, రోజు చూడండి మనందరికీ కొత్త కొత్త పాయింట్స్ లభిస్తూ ఉన్నాయి. और गीताएँ ग्रंथ आदि जो भी बनाते हैं उनमें कोई एडिशन का कट कूट नहीं करते, वही सुनाते हैं. ఇప్పుడు ఏవైతే గీత మరి గ్రంథాలన్నీ తయారు చేసినారో దాన్ని ఏమీ కట్ చేయరనమాట, ఏముంటే అది వినిపిస్తారు. एडिशन किया जाता है, कट कूट भी किया जाता है, रोज़ नई नई पॉइंट्स మిల్తా హే. ఇక్కడ బాబా ఎడిషన్ కూడా చేస్తారు. మరి బాబా చెప్తూ ఉన్నారు సత్యాన్ని వినిపిస్తారు. రోజు కొత్త కొత్త పాయింట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. నాలెడ్జ్ బడి వండర్ఫుల్ హై, జ్ఞానం అనేది చాలా అద్భుతమైనది. జో ఔర్ కోయి శాస్త్రం మే నహీ హే, ఇప్పుడు ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నామో ఇది ఇంకా ఏ శాస్త్రాల్లో కూడా లేదు. కామ్ మహాశత్రు హై, భగవాన్ వాచ దేహ్ సహిత్ సబ్కో భూల్ జావో ఏకో యాద్ కరో. భగవంతుడి యొక్క మహావాక్యాలు ఏమి అంటే దేహ సహితంగా ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి, ఒక్కరినే తలంపు చేయాలి. మే తుమ్ సబ్ ఆత్మోంకో వాపస్ లే జాऊंगा. బాబా అంటారు నేను మీ ఆత్మ అందరినీ వాపస్ ఇంటికి తీసుకువెళ్తాను. మే అకాల మూర్త్ కాలోంకా కాల్ హూం, నేను అకాల మూర్తి అయినాను, కాలలకే महाकाल అయినాను. मैं सब बच्चों को लेने आया हूँ तो तुमको खुशी होना चाहिए ना. బాబా అంటారు నేను అందరి బిడ్డల్ని తీసుకువెళ్ళేదానికి వచ్చినాను, మరి మీకు ఖుషి ఉంది కదా, ఉందా లేదా అందరికి ఖుషి ఇంటికి వెళ్ళేదానికి. तुम जानते हो अभी हम घर जाते हैं, जल्दी होशियार हो जाए. బాబా చెప్తారు ఇప్పుడు మీకు తెలుసు కదా మనందరం కూడా ఇంటికి వెళ్తూ ఉన్నామంటే ఎంత ఖుషి ఉండాలి, ఎంత హోషియార్ యాక్టివ్ అయిపోతారా లేదా, తెలివైన వాళ్ళగా అవుతారు. బాబాసే వర్షాతో లేవే, బాబాతో ఆస్తిని తీసేసుకోవాలా. తబ్ లడాయి నా లగే, మన బాబాతో పూర్తిగా ఎప్పుడైతే ఆస్తి తీసుకోమో అప్పటిదాకా యుద్ధం అనేది జరగదు. బాబా కహేంగే మే తోడే హీ కుచ్ కర్ సక్తా హూ. బాబా అంటారు నేను ఏమైనా చేయగలుగుతానా. పెహలే రిహాల్స్ హోగి, ఫస్ట్ అంతా ఇప్పుడు చూడండి రష్యా యుక్రెయిన్ రిహాల్సల్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. అభితో రాజే ఆది బీ నహీ ఆయే, ఇప్పుడైతే ఇంకా రాజులు వాళ్ళందరూ ఏమీ రారు. రాజస్థాన్ పర్ భీ సమజా సక్తే హో, మీరు రాజస్థాన్ అక్కడ కూడా ఈ విషయాల్ని తెలియచేయచ్చు. బోలో తుమ్కో పతా హై కి రాజస్థాన్ నామ్ క్యో పడా హై. రాజస్థాన్ పేరు మీద కూడా మనం అర్థం చేయించవచ్చు. మీకు తెలుసా రాజస్థాన్ అనే పేరు ఎందుకుంది. భారత్ మే లక్ష్మీనారాయణ కా రాజ్ థానా, ఎందుకంటే రాజస్థాన్ అంటే భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నింది కదా. ఫిర్ సే వహ రాజస్థాన్ హోనా చాహియే, మరి అటువంటి రాజస్థాన్ మరి ఇక్కడ ఉండాలి. సో ఫిర్ సే స్థాపన హో రహా హై, మరి మరలా ఆ రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. హమ్ జాన్తే హై పరంతు బుద్ధి మే జబ్ బైటే తబ్ ఖుషీ కా పారా చడే. మీకు తెలుసు కదా కానీ బుద్ధిలో ఎప్పుడైతే కూర్చుంటుందో ఈ విషయాలన్నీ అప్పుడే ఖుషి అనే పాదరసం మనకి ఎక్కుతుంది. భక్తి మార్గమే ఇన్ దేవతాంకే మందిర్ బనాతే హే, భక్తి మార్గంలో ఏం చేస్తారో అందరి దేవతల యొక్క దేవాలయాలన్నీ కడతారు. భారత్ మే కితనా ధన్ తా, హమ్ ఫిర్ సే ఇన్కో దైవీ రాజస్థాన్ బనాతే హే. భారతదేశంలో లెక్కలేనంత ధనం ఉన్నింది, ఎంత ధనం ఉన్నింది. మరి ఇప్పుడు అటువంటి దైవీ రాజస్థాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం, అంటే తయారు చేస్తూ ఉన్నాం. ఇన్ బాతోంకో ఆకర్ సమझो, ఈ విషయాలన్నీ వచ్చి తెలుసుకోండి. సమझానే కా భీ ఉమంగ్ హోనా చాహియే, అన్నీ అర్థం చేయించాలి అంటే ఉమంగం అనేది ఉండాలా. ये भी सेमिनार है ना, ఇది కూడా ఒక ప్రోగ్రామ్ కదా. कैसे सर्विस करनी चाहिए, ఎట్లా సర్వీస్ చేయాలా. బాబానే సమझाया है
కుమారియా మాతాయే గోపు సబ్ ఇక్కటే సున్తే హే. ఇక్కడ బాబా తెలియచేస్తున్నారు కదా, కుమారీలు మాతలు అన్నయ్యలు అందరూ కూర్చొని వింటారు కదా. ఊంచీతే ఊంచి ఏక్ భగవాన్ హే కృష్ణ నహి, ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే, కృష్ణుడు కాదు. తో రాజస్థాన్ పర్ తుమ్ సమझा सकते हो, రాజస్థాన్ అక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. बरोबर राजस्थान था जिन्हों के मंदिर बने हुए हैं फिर से हम बना रहे हैं. ఖచ్చితంగా రాజస్థాన్ ఉండింది, మరి అక్కడ ఎవరైతే దేవాలయాలు తయారు చేసినారో మరి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నతంగా తయారవుతూ ఉన్నారు. బాబా హమ్కో రాజయోగ్ సిఖా రహే హే. ఇప్పుడు బాబా వచ్చి మనందరికీ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తుంబి ట్రై కరో ఆధా కల్ప్కే లియే. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి అర్ధకల్పం కోసం. ఫిర్ అభి రోనా నహీ పడేగా. మరి ఇప్పుడు ఎప్పుడు కూడా ఏడ్చరు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటే. హమ్ రామ్ కి శ్రీమత్ సే రావణ్ పర్ జీత్ పా రహే హే. మేము రావణాసుడి పైన రాముడి యొక్క శ్రీమతంతో విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం. అక్షర్ సునేంగేతో అందర్ జాంచేగా. ఈ విషయాలు ఈ పదాలు విన్నారు అంటే వాళ్ళ లోపల ఇంకా జడ్జ్మెంట్ చేసుకుంటారనమాట. జిన్కో తీర్ లగేగా వా సమజ్నే కే లియే ఆ జాయింగే. ఎవరికైతే వినాలి అని అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు ప్రభావం పడితే. యహ బేహద్ కా సెమినార్ రోజ్ బాబా కర్తే హే. బేహద్ యొక్క ప్రోగ్రాం అయితే బాబా రోజు చేస్తారు. यह है ఆత్మోं का పరమాత్మ కే సాత్ సెమినార్. ఇదే ఆత్మలకి మరియు పరమాత్మకి జతలో జరిగేటువంటి సెమినార్. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कर्म भोग से छूटने के लिए एक बाप की याद में रहना है. देहदारी की याद से टाइम वेस्ट नहीं करना है. बुद्धि की लाइन बहुत क्लियर रखनी है. కర్మ భోగం నుంచి మనం ముక్తులు అవ్వాలి అంటే ఒక్క బాబా తలంపులోనే ఉండాల. దేహదారి తలంపులో ఉంటే టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. బుద్ధి లైన్ క్లియర్గా ఉండాల. ఎవరితో? ఒక్క బాబా జతలోనే. సెకండ్ పాయింట్, भोजन बहुत शुद्ध खाना है, जैसा अन्न वैसा मन, इसलिए किसी भी मालिच के हाथ का भोजन नहीं खाना है. బుద్ధి కో స్వచ్ఛ బనానా హే. భోజనం చాలా శుద్ధంగా తినాలి. ఎట్లా? బాబా చెప్తారు కదా, ఎటువంటి అన్నము అటువంటి మనస్సు. ఎట్లాంటి ఆలోచనలతో వంట చేసి ఉంటారో అది తింటే అట్లాంటి మనస్సే ఉంటుంది. కాబట్టి ఎటువంటి వికారి ఆత్మలు వాళ్ళు చేసిన చేతిలో తినకూడదు. బుద్ధి చాలా స్వచ్ఛంగా ఉండాలి. వరదానం, रूहानी संपत्ति द्वारा सर्व को संतुष्ट करने वाले सदा संपत्तिवान भव. ఆత్మిక సంపత్తి ద్వారా సర్వులతో అందరికీ సంతుష్టం చేసేటువంటి వాళ్ళే సదా సంపత్తివాన్ అవుతారు. आज के विश्व में संपत्ति वाले तो बहुत है, लेकिन सबसे बड़ी अवश्य संपत्ति है సింపతి. బాబా అంటారు, ఈ రోజుల్లో చాలామందికి ధనం ఉంది, చాలా ఉన్నాయి, అయితే అన్నిటికన్నా అవసరమైనది ముఖ్యమైన సంపత్తి ఏమంటే బాబా చెప్తూ ఉన్నారు, అందరి మీద దయ చూపించడం. చాహే గరీబ్ హో చాహే ధనవాన్ హో, లేకిన్ ఆజ్ సింపతి నహీ హే. అంతే కదా, బాబా చెప్తారు, వాళ్ళు పేదవాళ్ళైనా సరే ధనికులైనా సరే ఈరోజు సింపతి అనేదే లేదనమాట. आपके पास सिंपति की संपत्ति है, इसलिए किसी को और भले कुछ भी नहीं दो, लेकिन सिंपति से सबको संतुष्ट कर सकते हो. బాబా చెప్తారు, మీ దగ్గర సింపతి ఉంది కదా, సింపతి అనే సంపత్తి ఉంది కదా, కాబట్టి
మీ దగ్గర మీరు ఏమి ఇవ్వకపోయినా సరే సింపతి ద్వారా అందరినీ కూడా संतुष्टम చేయండి। आपकी सिंपति ईश्वरीय परिवार के नाते से हम रूहानी सिंपति से तन मन और धन की పూర్తి कर सकेंगे। బాబా అంటారు చూడండి, మనలో ఉన్నటువంటి సింపతి, ఆ దయాగుణం అనేది బాబా చెప్తారు ఈశ్వరీయ పరివారంతో మరి ఆత్మిక సింపతిని మన మనసు ద్వారా, మన తనువు ద్వారా మరియు ధనం ద్వారా అన్నీ పూర్తయిపోతాయి అన్నమాట। स्लोगन, हर एक कार्य में साहस को साथी बना लो तो सफलता अवश्य मिलेगा। ప్రతి కార్యంలో సాహసాన్ని అంటే ధైర్యాన్ని మన జతలో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు సఫలత అనేది ఖచ్చితంగా దొరుకుతుంది। ఓం శాంతి।
శక్తితో జ్వాలాముఖి అయి శివబాబా ప్రియలాలనలో సాగిపోదాం నిరంతరం. నవీన కిరణపు నవోదయాన చేరవి మనసా శాంతిధామం. నవీన కిరణపు నవోదయాన చేరవి మనసా శాంతిధామం. అదిగో బాబా మధుర స్వరం అలా సాగిపో క్షణం క్షణం. చేరవి మనసా శాంతిధామం.